మనిషి జీవితానికి తృప్తి ఉండాలి. ఉన్నదానితో తృప్తి పడకపోతే జీవితం నాశనం అయిపోతుంది. శాలిని ఈమెది కృష్ణగిరి బల్లేరి స్కూల్ గ్రామం. ఈమె పేరెంట్స్ ఇద్దరు వ్యవసాయ కూలీలు. శాలినికి పెళ్లి చేయాలని ఆమెకు 2 పదుల వయసు రాకనే మదియ జగన్ అనే వ్యక్తినిచ్చి పెళ్లి చేశారు. అయితే 25 వచ్చేసరికి శాలిని భర్తను వదిలేసింది. కారణం ఆమెకు భర్త అంటే పెద్దగా ఇష్టం లేదు. అందుకు మరో కారణం కూడా ఉంది. అదేమంటే పెళ్లికి ముందే ఈ షాలు అంజోని అనే వ్యక్తిని ప్రేమించింది. కానీ వీరి ప్రేమ పెళ్లి పట్ట లెక్కలేదు, కామం వరకే ఆగిపోయింది. కలిసి తిరిగారు, కావాల్సినంత ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత షాలు పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత ఈ ఇద్దరు అప్పుడప్పుడు టచ్ లోనే ఉండేవారు. అయితే పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాక కూడా షాలని ఆలోచనలు మారలేదు. మెడలో పుస్తలు పడ్డాక ప్రియుడిని వదిలేసి పతితో ఉండిపోవాలి అని షాలిని అనుకోలేదు. ఫలితంగా ఆమెకు భర్త నచ్చకుండా పోయాడు. మొదటి నుండి ఆమె మనసులో ప్రియుడు అంజోనీనే ఉండటంతో ఆమె మదిని పెద్దగా ఇష్టపడలేదు. కానీ ఆమె పేరెంట్స్ మది చాలా మంచివాడు, నిన్ను బాగా చూసుకుంటాడని చెప్పటంతో పెళ్లికి ఒప్పుకుంది. పైగా ఆ సిచ్యువేషన్ లో షాలుకి ప్రియుడు కూడా హ్యాండ్ ఇచ్చాడు. మనిద్దరం పెళ్లి చేసుకుంటే సెట్ అవుతుందో లేదో అనటంతో ప్రియుడిని ప్రియుడిగానే చూసిన షాలు అతన్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయలేదు. కామ్ గా మదితో 3 ముళ్ళు వేయించుకుంది. అయితే పెళ్ళయ్యాక ప్రియుడి మీద మొహం పెరిగిపోయింది షాలుకు. అందుకే అప్పుడప్పుడు అతన్ని కలుస్తూ ఉండేది. దీంతో భర్త మీద చూపించాల్సిన ప్రేమంతా ప్రియుడి మీద చూపిస్తూ కామం ఎక్కువయ్యి తన సంసారంలో తనే నిప్పులు పోసుకొని బంగారం లాంటి భర్తతో దుర్భాషలాడి అతన్ని వదిలించుకొని పుట్టింట్లో సెటిల్ అయింది. ఇంట్లో వాళ్ళంతా ఎంత చెప్పినా షాలు మనసు మార్చుకోలేదు. బదులుగా తన ప్రియుడు అంటే మాజీ ప్రియుడు అంజోనీని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. అందుకే ఆ విషయాన్ని ప్రియుడికి చెప్పింది. అయితే అందుకు ప్రియుడు కొద్దిగా టైం కావాలి, ఆలోచించి చెప్తా అని కొంతకాలం బాగా ఆలోచించి ఫైనల్ గా అతను షాలుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అతనికి కూడా షాలు పెళ్లి చేసుకుని వెళ్లిపోయాక ఏదో తెలియని బాధ వచ్చింది. అందుకే షాలుతో తనకు పెళ్లి బంధం సెట్ అవుతుందిలే అని తన మనసుని మార్చుకొని షాలుని ప్రియురాలిగానే కాకుండా భార్యలాగా కూడా చూసుకోవాలని ఆమె మెడలో తాళి కట్టాడు. ఇక అప్పటి నుండి అంజోని షాలుని భార్యలా చూసుకుంటూ ఆమెను హ్యాపీగా ఉంచుతున్నాడు. అయితే ఈ బ్లాక్ బ్యూటీ షాలుకి ఆ సంతోషం కూడా సరిపోలేదు. కారణం ఆమె కోరికలకి తృప్తి దొరకటం లేదు మరి. అందుకే తృప్తి లేని జీవితంతో ప్రియుల వేటలో పడి తిరుగుతూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంది. అందుకే భర్తను వదిలేసింది. పాత ప్రియుడికి భార్యగా దగ్గరైంది. కానీ ఈ 2 జీవితాలలో ఆమెకు ఎక్కడా తనకు కావలసిన తృప్తి దొరకలేదు. పెళ్లి తర్వాత భర్తగా మారిన ప్రియుడు అంజోనితో తను తృప్తి పడలేకపోయింది. అందుకే మరో మగాడి కోసం ఆరాట పడుతూ ఉంది. ఇక సరిగ్గా అదే టైంలో ఈ షాలు జీవితంలోకి మేఘనాథన్ అనే వ్యక్తి వచ్చాడు. ఈ మేఘ కూడా ఈమె ఉంటున్న ప్రాంతంలోనే ఉంటాడు. ఈ మేఘకి ఇంకా పెళ్లి కాలేదు. ఇక అదే టైంలో ఈ షాలు అతనికి పరిచయమైంది. షాలు పరిచయం అయినప్పుడు మేఘకి 19 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి షాలుకి 25 ఏళ్లు. అంటే మేఘ కంటే షాలు 6 ఏళ్లు పెద్దది. కానీ ఆ వయసుని ఇద్దరు పట్టించుకోలేదు. పైగా షాలు అప్పటికి ఓ బిడ్డకు తల్లి కూడా. అన్ని తెలిసే మేఘ ఆమెను కోరుకున్నాడు. షాలు తనపై మనసు పడిందని తెలియగానే ఆమెకు దగ్గరైపోయాడు. అయితే ఇక్కడ మేఘ షాలు విషయంలో చాలా క్లారిటీగానే ఉన్నాడు. కానీ షాలునే తృప్తి తృప్తి అని తప్పించిపోతూ కుర్రప్రియుడి కోసం తప్పించి ప్రాణాలు పోగొట్టుకుంది. మేఘ షాలుని తన కోరికలు తీర్చే వస్తువులాగే చూశాడు. వయసులో ఉన్న అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసుకుంటే తప్పేముంది అనుకున్నాడు. అందుకే షాలుకి దగ్గరయ్యాడు. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. మేఘ వల్లే తను తల్లిని కాబోతున్నారని తెలిసి ఆనందించింది. కానీ భర్తకు మాత్రం ఈ విషయం తెలియకుండా అతని వల్లే గర్భం వచ్చినట్లుగా కలరింగ్ ఇచ్చింది. అంటే ప్రియుడితో గర్భాన్ని దాల్చి దాన్ని భర్త అకౌంట్ లోకి తోసేసింది. అయితే తను తల్లిని కాబోతున్నారన్న విషయం వెంటనే మేఘకి చెప్పింది. అది కూడా చాలా ఆనందంగా. అయితే ఆ టైంలో మేఘ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకుని ఉంటే మ్యాటర్ హత్య దాకా వెళ్లేది కాదేమో. కానీ మేఘ తన వల్ల షాలు గర్భవతి అయినా అది ఆమె భర్త అకౌంట్ లోకే వెళ్తుంది, తను సేఫ్ జోన్ లోనే ఉన్నా అనుకున్నాడు. అందుకే షాలు తన వల్ల నెల తప్పిందని తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇక్కడ నుండి కొత్త కథ మొదలైంది. ఎప్పుడైతే షాలుకి మేఘ పరిచయం, అతని సాన్నిహిత్యంతో తను వెతుకుతున్న తృప్తి దొరికిందో అప్పుడే షాలు మేఘతోనే తన లైఫ్ సెటిల్ చేసుకోవాలి అని డిసైడ్ అయింది. అందుకే మేఘాని పెళ్లి చేసుకుని పర్మనెంట్ గా తృప్తి పడాలి అనుకుంది. అందుకే రెండవసారి గర్భం దాల్చగానే అది నీ వల్ల వచ్చిన గర్భమే అని ప్రియుడి దగ్గర పాట పాడుతూ ఉంది.
ఆ వెంటనే మరో అడుగు ముందుకేసి తన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రియుడి దగ్గర నా రెండవ బిడ్డ నీ వల్ల పుట్టేదే, అందుకే నువ్వు నన్ను పెళ్లి చేసుకొని నన్ను నా బిడ్డని నువ్వే చూసుకోవాలి అనటం మొదలుపెట్టింది. ఇక ఆ మాటలకు ప్రియుడు షాక్ అయ్యాడు. నువ్వు ఆల్రెడీ ఓ బిడ్డకు తల్లివి, పైగా నాకన్నా వయసులో పెద్దదానివి, అంతకు మించి నువ్వు నీ భర్తతోనే కలిసుంటున్నావు, పైగా నీకొచ్చిన గర్భాన్ని నీ భర్త అకౌంట్ లోకే తోసేశావు, కానీ ఇప్పుడు ఏదో నాతో నువ్వు బిడ్డను కనబోతున్నావని నన్ను పెళ్లి చేసుకోమంటున్నావేంటి అని అడిగాడు. అందుకు షాలు తప్పేముంది, బిడ్డ నీదే కదా, కావాలంటే టెస్ట్ చేయించుకో అంటూ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే, లేకపోతే నేనేం చేయాలో అది చేస్తా అని ప్రియుణ్ణి బెదిరించడం మొదలుపెట్టింది. రాను రాను ఆ టార్చర్ ఎక్కువైపోవటంతో మేఘ ప్రియురాలని చంపి పైకి పంపాలి, అప్పుడే తనకు ఈ టార్చర్ తప్పుతుంది అనుకున్నాడు. అందుకే తన బంధువైన పుగలేందిని సంప్రదించాడు. అతను కూడా హత్యకు ఒప్పుకోవటంతో 2025 జూన్ 19న షాలిని చంపేందుకు ముహూర్తం పెట్టారు. ఆ క్రమంలోనే మేఘ షాలుకి ఫోన్ చేసి దగ్గరలో ఉన్న అడవి దగ్గరకు రమ్మన్నాడు. అక్కడికి వస్తే ఇద్దరం పెళ్లి గురించి మాట్లాడుకుందామన్నాడు. అందుకు సంతోషించిన షాలు పెళ్లి కూతురి గెటప్ లో తనని తను ఊహించుకుంటూ అడవికి బయలుదేరింది. కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మర్చిపోయింది. షాలు ప్రియుణ్ణి కలవటానికి అడవికి వెళ్తున్న టైంలో ఆమె 8 నెలల గర్భవతి. మేఘాని పెళ్లి చేసుకున్నాక తను తన పిల్లలతో అతని దగ్గరే ఉండిపోవాలి అనుకుంది. అందుకే ఆనందంగా అడవికి వెళ్ళింది. కానీ అక్కడకు వెళ్ళాక సీన్ మొత్తం మారిపోయింది. ఆమె వెళ్ళగానే ప్రియుడు సీరియస్ గా కనిపించాడు. పైగా అతని పక్కన మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరని షాలు అడిగితే నా బంధువు అంటూ ఇప్పుడు ఆ విషయం ఇంపార్టెంట్ కాదు, మన పెళ్లి విషయం ఇంపార్టెంట్ అంటూ నేను నిన్ను పెళ్లి చేసుకోవాల్సిందేనా అని అడిగాడు చాలా సీరియస్ గా. ఇక అంతే సీరియస్ గా చేసుకోవాల్సిందే, లేకపోతే ఫలితం చాలా దారుణంగా ఉంటుందని ప్రియుడిని మళ్లీ బెదిరించింది. దీంతో అనుకున్న ప్రకారం శాలినిని చంపాలనుకున్న ఇద్దరు ఆమెను గట్టిగా పట్టుకొని లోపల దాచుకున్న కత్తిని బయటకు తీసి ఆమెని పొడిచి చంపేశారు. నీకు పెళ్లి కావాలా అంటూ రక్తపు మడుగులో ఉన్న శాలిని ఒంటిపై ఉన్న చున్నీని తీశారు. అప్పటికే ఆమె గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచేసింది. అయినా మేఘ కసి తీరక ఆమె చున్నీని మెడకు చుట్టి దాన్ని చెట్టుకు కట్టి శాలిని శవాన్ని చెట్టుకు వేలాడదీసి బంధువుతో కలిసి అక్కడి నుండి పారిపోయాడు. ఇది జరిగిన 2 రోజులకి ఆ అడవికి మేకల కాపరులు వచ్చారు. ఆ ప్రాంతంలో దుర్వాసన రావటం గమనించి అక్కడ వేలాడుతున్న శవాన్ని చూసి వెంటనే విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఆ అడవికి చేరుకొని కుళ్ళిపోతూ చెట్టుకి వేలాడుతున్న శాలిని శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడే ఆమె సెల్ ఫోన్ కనిపించడంతో దాని ఆధారంగా ఆమెకు చివరిసారిగా ఎవరి దగ్గర నుండి కాల్ వచ్చిందా అని చెక్ చేయగా అందులో ఆమెకు చివరిసారిగా మేఘ అనే వ్యక్తి దగ్గర నుండి కాల్ వచ్చినట్లు తెలిసింది. పైగా ఆమె శవం దొరికిన లొకేషన్ లో 2 సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి. అందులో ఒకటి మేఘాదైతే రెండవది అతని బంధువుది. ఈ విషయం కూడా విచారణలో పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు మేఘాని అతని బంధువుని ఇద్దరిని పట్టుకొని విచారించగా తామిద్దరం కలిసి షాలుని చంపేశామని చెప్పారు. విచారణలో మేఘ షాలుతో తనకు ఎఫైర్ ఉందని, ఆమె తన వల్లే గర్భవతి అయిందని, ఇక దాన్ని అడ్డం పెట్టుకొని ఆమె తనని పెళ్లి చేసుకోమని బెదిరిస్తుందని, ఆమెను చేసుకోవటం ఇష్టం లేకే నేను నా బంధువు సాయంతో ఆమెను చంపేశానన్నాడు. అందుకే అంటారు మనిషి ఉన్నదానితో తృప్తి పడాలి అని. శాలిని అలా తృప్తి పడకనే ఇలా ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.